ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు మేము అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మదిరాలో ఉన్నటువంటి సిరిపురం ఎస్బీఐ బ్రాంచ్లో దొంగలు విఫలయత్నం చేశారు. వెనక ఉన్నటువంటి డోర్లు పలగొట్టి లోపలికి వచ్చి లాకర్లు తెరిచేందుకు విఫలయత్నం చేసినప్పుడు అలారం సిస్టమ్ మోగడంతో బ్యాంకు సిబ్బందికి అలర్ట్ వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళంతా బ్యాంకులోకి వచ్చి చెక్ చేయగా దొంగతనం చేసేటువంటి యత్నం చేశారనేటువంటి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి వైరా ఏసీపీతో పాటు మదిర ఎస్ఐ క్లోజ్ టీమ్ను తీసుకొచ్చి మొత్తం కూలంకషంగా విచారణ జరిపారు. దొంగతనంలో ఎలాంటి నష్టం జరగకపోయినప్పటికీ దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి కోణంలో విచారణ కొనసాగుతుంది. త్వరలోనే ఆ దొంగతనానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపెడతామని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. దేవర సినిమా ఆలస్యం అవుతుందంటూ బెనిఫిట్ షో ఉదయం 5:30కు వేయాల్సిన షో ఆలస్యం కావడంతో రెచ్చిపోయి థియేటర్ను ధ్వంసం చేశారు. థియేటర్లో ఉన్నటువంటి కుర్చీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వెంకటేశ్వర థియేటర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసినటువంటి దాడిలో కొంత తీవ్రంగా నష్టం జరిగింది. ఫర్నిచర్తో పాటు ఇతర వస్తువులు, సామాన్లను కూడా పగలగొట్టి నానా హంగామా చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పడకేసింది. చిన్న టెస్టులకు కూడా బయటికి పంపిస్తున్నారనే విషయం ఇప్పుడు బట్టబయలైంది. ఇవాళ పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా ఆవిడకు మొరపెట్టుకున్నారు. ఆసుపత్రిలో ఏ వసతులు కూడా లేవు, ఆఖరికి రక్త పరీక్షలు కూడా బయటికి రాస్తున్నారనే విషయాన్ని వారు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, మౌలిక వసతులు కల్పించాలని కూడా అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందులో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జున్నిగల్ రాజేందర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నివాళులర్పించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తరలించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుని ఆయనకు అంజలి ఘటించారు.